హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈ వీడియోలో ఈరోజు మీకు మీ లైఫ్లోకి కొత్త పార్ట్నర్ ఫ్యూచర్లో రాబోతున్నారా, లేదనంటే మీ ఎక్స్ పార్ట్నర్ మళ్ళీ మీకు రీయూనియన్ అవ్వబోతున్నారా, మీ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఎక్స్ పార్ట్నర్తోనే మీరు ఉండబోతున్నారా లైఫ్ టైం, లేదనంటే న్యూ పర్సన్తో మీ లైఫ్ బిగిన్ అవ్వబోతుందా, ఈ రెండింటికి సంబంధించి నేను టూ కార్డ్స్ సపరేట్గా తీస్తానండి. ఫస్ట్, ఒకవేళ మీరు మీ లైఫ్లోకి న్యూ పార్ట్నర్ వస్తున్నారా, న్యూ పార్ట్నర్ కనుక వస్తే మీ లైఫ్లో ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్లో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది, అలాగే ఎక్స్ పార్ట్నర్ కనుక మీకు రీయూనియన్ అవుతే మీ ఎక్స్ పార్ట్నర్తో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది రెండింటికి సంబంధించి నేను రీడింగ్ ఇస్తానండి. దీన్ని బట్టి మనము మీరు డెసిషన్ తీసుకోవచ్చు, లైక్ కొత్త వాళ్ళని మీ లైఫ్లోకి ఆహ్వానించాలా, లేదనంటే మీ ఎక్స్ పార్ట్నర్ మళ్ళీ వాళ్ళతోనే మీ లైఫ్ అనేది ఉంటారా అనేది కూడా మనము తెలుసుకుందాం. ఓకే, సో యూనివర్స్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి ప్లీజ్. యూనివర్స్ ప్లీజ్, ఏంజల్స్ ప్లీజ్, డివైన్ వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వీళ్ళ యొక్క ఫ్యూచర్ గైడెన్స్ కరెక్ట్గా క్లియర్గా వీళ్ళ రిలేషన్షిప్కి సంబంధించి రీడింగ్ నాకు ఇవ్వండి. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వీళ్ళ యొక్క ఫ్యూచర్లో న్యూ పర్సన్ వస్తున్నారా, లేదంటే వీళ్ళకి ఎక్స్ పార్ట్నర్తోనే వీళ్ళ లైఫ్ ఉండబోతుందా. సో క్లియర్గా నాకు గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తున్నారా, లేదంటే ఎక్స్ పార్ట్నర్తోనే మీ లైఫ్ ఉండబోతుందా. దీనికి సంబంధించి నేను 2 కార్డ్స్ తీస్తానండి. చూద్దాము, మీ లైఫ్లోకి కొత్త పర్సన్ ఎవరైనా వస్తున్నారా, లేదంటే మీ ఎక్స్ పార్ట్నర్ మీ లైఫ్లోకి రీయూనియన్ అవ్వబోతున్నారా. ఓకే, రెండింటికి మనము రీడింగ్ చూద్దాం. మీరు ఎమోషనల్గా అయితే ఇప్పుడు ప్రస్తుతం బాధపడుతున్నారు. ఓకే, ఇదేమో మీ న్యూ పర్సన్ అండి, ఇక్కడ ఏమో రీయూనియన్ అండి. రీయూనియన్ అంటే ఎక్స్ పార్ట్నర్తో రీయూనియన్. ఓకే, న్యూ పర్సన్ అండ్ ఓల్డ్ పర్సన్ మీ పార్ట్నర్. ఇక్కడేమో న్యూ పార్ట్నర్ అండి. న్యూ పార్ట్నర్ అంటే న్యూ పర్సన్తో మీరు ఒక న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారు. అదే రీయూనియన్ ఎక్స్ పార్ట్నర్ కనుక మీకు కలిస్తే కనుక ఇది రీయూనియన్ అండి. సో ఇది రీయూనియన్ కార్డ్ అనమాట. సో రీయూనియన్ అయితే కనుక మళ్ళీ మీ పార్ట్నర్తో మీరు కలిస్తే కనుక మీ లైఫ్ ఎలా ఉంటుందనే దానికి నేను రెండింటికి సంబంధించి రీడింగ్ అనేది ఇస్తాను. సో ఫస్ట్ మనము చూద్దామండి. మీ న్యూ పర్సన్ కనుక మీరు మీ లైఫ్లోకి ఆహ్వానిస్తే కనుక, అంటే వాళ్ళని కనుక మీరు వెల్కమ్ చేస్తే మీ లైఫ్లోకి మీ లైఫ్ ఎలా ఉండబోతుంది. అది మీరు అరేంజ్డ్ మ్యారేజ్ అయినా తీసుకోండి, లేకపోతే కొత్తగా ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకునే పర్సన్ కానీ ఎవరైనా మీరు చూడొచ్చండి. సో ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఈ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మీ లైఫ్లో కనుక మీరు ఒక న్యూ పర్సన్ కనుక మీరు ఆహ్వానిస్తే మీ లైఫ్లోకి మీ ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది మీ న్యూ పర్సన్తో. న్యూ పర్సన్ అంటే తెలుసు కదండి, ఇప్పుడున్న మీ పర్సన్తో మీకు విభేదాలు జరిగి మీరు సపరేషన్ అయిపోయి మీరు ఒకవేళ ఆ పర్సన్ రీయూనియన్ అవ్వాలనుకున్నా కూడా మీరు ఫ్యూచర్లో యాక్సెప్ట్ చేయకుండా కొత్త పర్సన్ని మీ లైఫ్లోకి తీసుకున్నారనుకోండి, అప్పుడు మీ లైఫ్ ఎట్లా ఉంటుందనేది మనం ఈ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. ఓకే, సో యూనివర్స్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేసి వీళ్ళ ఫ్యూచర్లో వీళ్ళ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ కనుక ఎంటర్ అవుతే వీళ్ళ లైఫ్లోకి, అప్పుడు వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది. వీళ్ళు కనుక ఒక కొత్త పర్సన్ని వీళ్ళ లైఫ్లోకి ఆహ్వానిస్తే వీళ్ళ ఫ్యూచర్ ఆ న్యూ పార్ట్నర్తో ఎలా ఉంటుంది కరెక్ట్గా చెప్పండి యూనివర్స్. ఒక్కసారి షఫిల్ చేస్తానండి. వ్యూవర్స్ యొక్క న్యూ లైఫ్ పార్ట్నర్తో వీళ్ళ లైఫ్ ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉండబోతుంది. ప్లీజ్ యూనివర్స్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. చూద్దామండి, మీరు కనుక మీ లైఫ్లోకి ఒక కొత్త పార్ట్నర్ని మీ లైఫ్లోకి ఆహ్వానిస్తే మీ లైఫ్ ఎట్లా ఉంటుంది. సో ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీకు వచ్చే న్యూ పార్ట్నర్ ఎలాంటి వారు, ఎలా ఉంటారు, మీరు మీ పార్ట్నర్ ఎలా ఉంటారు. నైట్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ ద ఎంప్రెస్. 6 కార్డ్స్ తీస్తానండి దీనికి సంబంధించి. ద మెజిషియన్ కార్డ్ కూడా వచ్చింది. ఓకే, పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, అండ్ ఇక్కడ మీకు 10 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో ఇక్కడ నాకు తెలుసండి, ఇక్కడ డ్రీమ్. సో 6 ఆఫ్ కప్స్. సో ఇక్కడ మీ లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడి మీరే వాళ్ళ డ్రీమ్ పార్ట్నర్గా భావించి మీ లైఫ్లోకి రాబోతున్నారండి. మీరు కనుక మీ ఎక్స్ పార్ట్నర్ని మీరు కట్ ఆఫ్ చేసేసి, అంటే ఇంకా నాకు వద్దు ఈ పర్సన్ అని అనుకోని కనుక మీరు ఎక్స్ పార్ట్నర్ని కట్ ఆఫ్ చేసేసి మీరు ఒక న్యూ పర్సన్ని మీ లైఫ్లోకి ఎంటర్ చేయనిస్తే కనుక, అంటే మీరు వెల్కమ్ చేస్తే కనుక, అప్పుడు మీ పార్ట్నర్ మీ న్యూ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని ఎలా చూసుకుంటారంటే మిమ్మల్ని ఒక డ్రీమ్ పార్ట్నర్గా చూసుకుంటారంటే మీరు వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టపడి మిమ్మల్ని
వాళ్ళ లైఫ్లోకి ఆహ్వానిస్తారు. మీరంటే వాళ్ళకి చాలా ఇష్టంగా చూసుకుంటారండి. ఎందుకని ఇక్కడ చూడండి కార్డు, మనము న్యూ పార్ట్నర్ అనగానే ఈ కార్డు వచ్చింది మనకి, 9 ఆఫ్ పెంటికల్స్. అంటే మిమ్మల్ని చాలా అంటే చాలా బాగా చూసుకునే పర్సన్ మీ లైఫ్లోకి, ఫైనాన్షియల్గా కానీ లేకపోతే జాబ్ పరంగా కానీ అన్నిట్లో వెల్ సెటిల్డ్ పర్సన్ అండి. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే వెల్ సెటిల్డ్ పర్సన్ మీ లైఫ్లోకి ఒక కొత్త పర్సన్ అనేది రాబోతున్నారు. అది కూడా మీరు ఆహ్వానిస్తేనే వస్తారు, అంటే మీరు తీసుకుంటేనే మీ లైఫ్లోకి కావాలనుకుంటే మాత్రమే వస్తారు. అయితే ఈ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చే కొత్త పార్ట్నర్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్. మీ గురించి అన్నీ తెలిసే వస్తారండి, మీ గురించి స్పై చేస్తారు, అంటే మీ గురించి అన్నీ తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్ ద్వారా కానీ, రిలేటివ్స్ ద్వారా కానీ, మీ పేరెంట్స్ ద్వారా కానీ, లేకపోతే మీ ద్వారా కానీ, లేదంటే ఏదో విధంగా మిమ్మల్ని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లలోనో ఎక్కడో ఒక దగ్గర మీ గురించి బాగా అంటే తెలిసిన వాళ్ళని చెప్పొచ్చు, మీకు దగ్గర వాళ్ళని చెప్పొచ్చు, లేదనంటే ఎవరైనా కొత్త పర్సన్ అయినా సరే మిమ్మల్ని ఇష్టపడి, మీ గురించి అన్నీ తెలుసుకొని, మీ గురించి కంప్లీట్గా ఎంక్వైరీ చేసుకొని మిమ్మల్ని ఇష్టపడి మీ లైఫ్లోకి రాబోతున్నారండి. అయితే ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్గా ఫీల్ అవుతారండి. అంటే ఆ పర్సన్ వచ్చే పర్సన్ కూడా ఒక ఎంప్రెస్ టైప్ ఆఫ్ పర్సన్ అండి. అంటే ఈ పర్సన్ వచ్చేసి కంప్లీట్గా వెల్ సెటిల్డ్, ఇందాక నేను చెప్పినట్టుగానే మంచి జాబ్ ఇండిపెండెంట్ పర్సన్ అండ్ మంచి జాబ్లో ఉండొచ్చు అండ్ అట్రాక్టివ్గా ఉండొచ్చు, హ్యాండ్సమ్గా కానీ, లేకపోతే అంటే ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంటుందండి వీళ్ళకి. అండ్ అలాగే వీళ్ళు చాలా మంచి పర్సన్స్ అయి ఉంటారు, కేరింగ్ పర్సన్స్ అయి ఉంటారు, రెస్పాన్సిబుల్ ఉన్న పర్సన్స్ అయి ఉంటారండి ఈ పార్ట్నర్. అలాగే మిమ్మల్ని కూడా వీళ్ళు ఒక ఎంప్రెస్ టైప్ ఆఫ్ పర్సన్ కిందనే ట్రీట్ చేస్తారండి. మీరంటే ఒక కేరింగ్ అనేది ఉంటుంది. అంటే మిమ్మల్ని చూడగానే వాళ్ళు మీలో ఉన్న మంచి లక్షణాలని వాళ్ళు ఇష్టపడి మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి అంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్గా తీసుకోవాలని వీళ్ళు అనుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి తెలుసుకొని మీకు ఇష్టమైన అంటే ఏవేవైతే జాబ్ పరంగా కానీ మిమ్మల్ని మీరు ఏది చేయాలనుకున్నా, మీరు ఏదైతే ఇష్టపడి చేయాలనుకుంటారో, లైక్ ఎనీథింగ్ అండి, లైక్ మీరు జాబ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా, లేకపోతే మీరు మీ పేరెంట్స్ అని ఎంత ఇష్టపడుతున్నారు, మీ గురించి అన్నీ తెలుసుకునండి. పర్సనల్గా మీకు ఏవైతే ఇష్టమై ఉంటాయో వాటిని కూడా వీళ్ళు ఇష్టపడడం జరుగుతుంది, వాటిని మీకు అందించడం జరుగుతుంది. వీళ్ళ గోల్ ఏంటంటే మిమ్మల్ని చాలా బాగా చూసుకోవడం అండి. అంటే మిమ్మల్ని బాధ పెట్టకుండా, మిమ్మల్ని ఎలాంటి ప్రాబ్లం మీకు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవడానికే వీళ్ళు ప్రయత్నిస్తారు. అండ్ ఇక్కడ కంప్లీట్గా మీకు ఒకటి 10 ఆఫ్ స్వార్డ్స్. అయితే ఎప్పుడైతే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారో ఈ పర్సన్ వల్ల మీరు మీ లైఫ్లో జరిగిన పాస్ట్ అంతా కూడా మీరు మర్చిపోతారండి. అది కంప్లీట్గా మీరు A to Z కంప్లీట్ టాప్ టు బాటమ్ కంప్లీట్గా మీరు అది మీ లైఫ్లో నుంచి తీసేస్తారండి. ఆ బాధలు, ఆ మనస్పర్ధలు, మీ లైఫ్లో పాస్ట్లో జరిగిన అన్ని బాధలని కూడా మీరు కంప్లీట్గా మర్చిపోతారనే చెప్పొచ్చు ఈ కొత్త రిలేషన్షిప్తో. అండ్ ఇక్కడ ద మెజిషియన్ కార్డ్ వచ్చిందండి. సో మీ లైఫ్లో ఈ పర్సన్ రావడం వల్ల మీ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. మీ లైఫ్ కంప్లీట్గా ఒక పాజిటివ్ మోడ్లోకి వెళ్తుందండి. కంప్లీట్గా మీకు ఒక ఏమంటారండి, ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. మీ లైఫ్కి ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది ఈ పర్సన్ రావడం వల్ల. ఒక మ్యాజిక్, మా గాడ్ కూడా మీకు ఒక మ్యాజిక్ అనేది చేస్తారు. అండ్ దానివల్ల ఏమవుతుందంటే మీ లైఫ్లో ప్రజెంట్ ఉన్న అన్ని బాధలు కూడా మీకు తొలగిపోయి మీరు అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఈ పర్సన్తో ఉండడానికి ప్రయత్నిస్తారు. సో ఇక్కడ మీకు నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మీ లైఫ్లో ఉన్న నెగిటివ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయండి. మీ నెగిటివ్ లైఫ్, ఇక్కడ మీ పాస్ట్ పర్సన్, సో అంటే గుర్రం మీద కూర్చున్న పర్సన్ మీరు ఉండొచ్చు అండ్ మీ చేతిలో ఉన్న పర్సన్ మీ పాస్ట్ లైఫ్ ఉండొచ్చు అండి. సో ఈ నెగిటివ్ లైఫ్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా మీరు ఎండ్ చేసేస్తారు ఈ రిలేషన్షిప్తో. ఎప్పుడైతే మీకు ఈ న్యూ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీ పాస్ట్ లైఫ్లో ఉన్న పర్సన్ని మర్చిపోవడము, పాస్ట్ లైఫ్లో జరిగిన నెగిటివ్ సంఘటనలు అన్నీ కూడా మీరు మర్చిపోవడం అనేది జరుగుతుంది. మీరు ఒక న్యూ బిగినింగ్ అనేది ఈ పర్సన్తో మీరు చేయగలుగుతారండి. సో ఈ పర్సన్ కూడా మీ గురించి అన్నీ తెలుసుకొని, మీ గురించి ఎంక్వైరీ చేసి, మీరు పడ్డ కష్టాలు అండ్ అలాగే మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేయడం అన్నీ కూడా అండి, మీ గురించి అన్నీ తెలుసుకొని కూడా మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడి మిమ్మల్ని బాగా చూసుకోవడానికి మిమ్మల్ని కంప్లీట్గా ఇష్టపడి రావడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే అండి, మీరు కనుక కంప్లీట్గా మీ ఎక్స్ పార్ట్నర్ని మీ లైఫ్లో నుంచి తీసేస్తే కనుక, ఇంకా వద్దు అనుకుంటే, మీరు కనుక ఈ ఎక్స్ పార్ట్నర్ నాకు ఇంకా నా లైఫ్లోకి వద్దు అనుకుంటే అప్పుడు మీకు గాడ్ అనేది ఒక కొత్త చేంజ్ చేయబోతున్నారు. మిమ్మల్ని ఇష్టపడి వచ్చే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి. ఇది కంప్లీట్గా న్యూ పర్సన్కి సంబంధించిన రీడింగ్.
అయితే ఇక్కడ రీయూనియన్ అండి. ఇక్కడ మీ లైఫ్లోకి మీరు నాకు ఈ న్యూ పర్సన్ అనేది వద్దు, నేను నా ఎక్స్ పార్ట్నర్తోనే నేను నా లైఫ్ని రీయూనియన్ కోరుకుంటున్నాను, నాకు ఈ రీయూనియన్ అనేది నా ఓల్డ్ పార్ట్నర్తోనే కావాలంటే మీ పాస్ట్ పార్ట్నర్తోనే ఉండాలి అని అనుకుంటే కనుక అప్పుడు మీ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం ఈ రీడింగ్లో చూద్దామండి. ఎందుకంటే మనము కాయిన్కి టూ సైడ్స్ ఆలోచించాలి కదా. అసలు మీ పర్సన్ ఇప్పుడు ఎవరిదైతే మీరు ఇష్టపడుతున్నారో ప్రజెంట్గా, ఏ పర్సన్ గురించి అయితే మీరు వెయిట్ చేస్తూ మీరు హీల్ అవుతున్నారో ఈ వీడియోస్ చూసి, మరి ఆ పర్సన్లో మార్పులు అనేటివి జరిగి మళ్ళీ మిమ్మల్ని కావాలని మీ లైఫ్లోకి వస్తారా? ఒకవేళ వచ్చిన ఇక్కడ రీయూనియన్ అంటే ఇక్కడ రావడానికి ఇష్టపడి ఉన్నా కూడా మీరు మీ పైన ఉంటుందండి డెసిషన్. ఏదైనా కూడా మీ పైన డెసిషన్ ఉంటుంది. మీరు ఈ పర్సన్ని ఆహ్వానిస్తే వస్తారు, ఒకవేళ వద్దు ఈ పర్సన్ అని కట్ ఆఫ్ చేసేసి బ్రేకప్ చేసేస్తే వెళ్ళిపోతారు, కొత్త పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఇప్పుడు మీరు ఎక్స్ పార్ట్నర్ని మీరు ఒకవేళ వదిలేసినా మీకు నష్టమేం లేదు, ఈ కొత్తగా వచ్చిన పర్సన్ కూడా మిమ్మల్ని ఇంకా బాగా చూసుకోవడం అనేది జరుగుతుందని ఇందాక వచ్చిన కార్డులో వచ్చింది. అంటే ఇంకా బాగా చూసుకుంటారా లేదా అనేది ఈ రీడింగ్ తర్వాత నేను చెప్తాను. బట్ ఆ పర్సన్ కూడా, న్యూ పర్సన్ కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటారని అర్థం. బట్ ఇంతకంటే బాగా చూసుకుంటారా లేదా అనేది ఈ రీడింగ్లో మనకి తెలిసిపోతుందండి. సో ఇప్పుడు మీరు ఇష్టపడే సరే అండి, ఇప్పుడు మీరు ఇష్టపడే మీ పార్ట్నర్ని ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి సపరేషన్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎనీ సపరేషన్ అండి, మీకు నో కాంటాక్ట్లో ఉండడం కానీ, మీతో మాట్లాడకపోవడం కానీ, ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్ అండి. ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే, మీ పర్సన్ కనుక మీరు ఇష్టపడే పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని మీరు వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో మరి ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారా? ఒకవేళ ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది నేను ఈ రీడింగ్లో మీకు క్లియర్గా చెప్తానండి. సో మీ లైఫ్లో కనుక మీ ఎక్స్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తే, ఇప్పుడు ఎక్స్ అని అంటాం కదండి, ఎందుకంటే ప్రజెంట్ మీ లైఫ్లో వాళ్ళు లేరు కాబట్టి మనం వాళ్ళని ఎక్స్ పార్ట్నర్ కిందనే ట్రీట్ చేస్తాం. న్యూ పార్ట్నర్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా మళ్ళీ కొత్త వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే కనుక వాళ్ళని మనము న్యూ పార్ట్నర్ అని అంటాం. ఓకే, సో చూద్దామంటే ఇప్పుడు ఒకవేళ మీరు మీ ఎక్స్ పార్ట్నర్ని కనుక మీరు ఇష్టపడుతున్నారు, మీ ఎక్స్ పార్ట్నర్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో రీయూనియన్ కోరుకుంటున్నారు కదా. సో మరి ఆ ఎక్స్ పార్ట్నర్ కనుక మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తే మీ లైఫ్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందనేది చూద్దాం. ఓకే, సో మీ ఎక్స్ పార్ట్నర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. సో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. సో మీ ఎక్స్ పార్ట్నర్ గురించి మీరు చాలా ఎదురు చూస్తున్నారండి. మీ పార్ట్నరే మీకు కావాలని, మీ లైఫ్లోకి రావాలని. ఇప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్లో మీరు ఉన్నారండి. నెగిటివ్ సిచ్యువేషన్ అంటే బాధపడుతూ, ఏడుస్తూ, వాళ్ళనే గుర్తు చేసుకుంటూ, వాళ్ళని గుర్తు చేసుకుంటూ హీల్ అవుతూ మీరు ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు మీ లైఫ్లో కనుక మీ ఎక్స్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుంది? జస్టిస్ అయితే వచ్చిందండి ఇక్కడ, చూద్దాము. మీరు ఇంకా చాలా హ్యాపీగా అయిపోయి ఉంటారండి ఈ కార్డులో రీడింగ్ చూసి. సో ఇది వచ్చేసి మీకు 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పార్ట్నర్, ఎక్స్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్. సో ఇది చూడండి, ఇక్కడ 3 ఆఫ్ కప్స్, ఇక్కడ కూడా సెలబ్రేషన్ వచ్చింది. మీరు అదృష్టవంతులండి నిజంగా ఈ రీడింగ్ చూసేవాళ్ళు. సో ద వరల్డ్ కార్డ్ కూడా వచ్చింది, ఎందుకో చెప్తాను. ఇక్కడ 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్. రియల్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయండి నాకు. రియల్గా ప్రేమించే పర్సన్, మీరు రియల్ పర్సన్ అండి. రియల్లీ మీరు ఈ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ మీ కార్డ్ ఎట్లా చూపిస్తుందో ఆ టైప్ ఆఫ్ పర్సన్ మీరు. ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ యువర్ పేషెన్స్ అండి, రియల్లీ అప్రిషియేట్ యువర్ పేషెన్స్. చూడండి, నాకు ఇందాక న్యూ పర్సన్ కంటే కూడా ఇక్కడ వైబ్రేషన్స్ నాకు చాలా చాలా పాజిటివ్గా కనపడుతున్నాయండి. కార్డ్స్ చూస్తుంటే కూడా నాకు ఒక కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. సో ఎందుకో కూడా మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ కార్డే మీ ఎదురు చూపులకు ఒక జస్టిస్ అనేది యూనివర్స్ ఇచ్చేసారండి. అంటే నథింగ్ బట్ మీరు కోరుకునే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు రీయూనియన్ కోరుకునేది అది జరుగుతుందని చెప్పడానికి ఫస్ట్ మనకు ఒక జస్టిస్ కార్డ్ అనేది యూనివర్స్ ద్వారా వచ్చింది. ఇక్కడ చాలామంది సపరేషన్లో, లాంగ్ డిస్టెన్స్లో మీకు దూరంగా ఉండి మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రాబోతున్నారని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ కూడా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారండి. మిమ్మల్ని వదిలేసిన తర్వాత మిమ్మల్ని బాధ పెట్టినందుకు వాళ్ళు చాలా అంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు, బాధపడతారు. మళ్ళీ మీరే కావాలని చెప్పేసి మీ లైఫ్లోకి తిరిగి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్. సో 2 ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తూ పాస్ట్ లైఫ్లో వాళ్ళు చేసిన అన్యాయం కానీ, లేకపోతే పాస్ట్ లైఫ్లో మిమ్మల్ని వీళ్ళు ఎంత బాధ పెట్టారు, మీరు చెప్పినా కూడా వినకుండా వీళ్ళు ఎంత మూర్ఖంగా వీళ్ళ లైఫ్లోకి ఒక డెసిషన్ తీసుకొని మిమ్మల్ని దూరం చేసుకున్నారో దానికి సంబంధించి వాళ్ళ లైఫ్ గురించి వీళ్ళు బాధపడుతూ
ఉంటారు. ఫ్యూచర్లో ఈ సిచ్యువేషన్ నుంచి వీళ్ళు బయటపడటానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి అర్థమవుతుందండి మీరే ప్రపంచం అని చెప్పేసి ద వరల్డ్ కార్డ్ వచ్చింది. సో ద వరల్డ్ కార్డ్ అంటే మీరు అంటే అంతకుముందంతా వీళ్ళు ఏదైతే లైఫ్లోకి వెళ్ళారు అంటే మీ నుంచి సపరేషన్ అయిన తర్వాత మీ వాల్యూ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. మీరే ప్రపంచం అని చెప్పేసి అంటే మీరే ఉంటే వాళ్ళ లైఫ్లో ఆనందం అనేది ఉంటుందని చెప్పేసి కూడా వీళ్ళు తప్పకుండా వీళ్ళు రియలైజ్ అవుతారండి. నెక్స్ట్ ఇక్కడ సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది. సో మీ ఫ్యామిలీతో మీరు అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో వాళ్ళతో ఫ్యూచర్లో మీ ఎక్స్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు ఒక సంతోషకరమైన లైఫ్ లీడ్ చేస్తారని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తున్నారు. ఇక్కడ కంప్లీట్గా పాజిటివ్ కార్డ్స్ అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక చిన్న ట్రయల్ వేసాను అనమాట. ఒకవేళ మీరు కనుక అంటే మీకు కూడా 2 సైడ్స్ ఆలోచించే ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి నేను 2 రకాలుగా రీడింగ్ తీశాను అనమాట. సో మీ న్యూ లైఫ్ పార్ట్నర్తో ఓకే అండి, ఆ పర్సన్ కూడా మిమ్మల్ని ఇష్టపడి మీ గురించి అన్ని ఎంక్వైరీ చేసి మీ గురించి తెలుసుకొని మీ లైఫ్లోకి వస్తారు. వాళ్ళు కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటారు. కానీ ఇక్కడ ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే అది 1 సైడ్ లవ్ అయిపోతుంది, 1 సైడ్ ఇష్టం అయిపోతుంది అండి. ఎందుకంటే ఆ పర్సన్ సైడ్ నుంచి మాత్రమే ఇష్టం ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఎక్స్ పార్ట్నర్ గురించి మీరు ఎదురు చూస్తున్నారంటే 2 సైడ్స్లో లవ్ ఆల్రెడీ ఉంది. అది జస్ట్ డ్యూ టు సమ్ రీజన్స్ మనకి బ్రేకప్ వచ్చింది. బట్ ఇదే బంధం 2 మీకు కలిస్తే ఇక్కడ లవ్ ఉంటుంది, ఇక్కడ లవ్ ఉంటుంది. కాబట్టి అవి 2 కలిస్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుందండి. అండ్ అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ ఎమోషన్స్ అనేవి మీకు 2 సైడ్స్ నుంచి ఈక్వల్గా ఉంటే ఆ బంధం అనేది నిజమైన బంధం. సో అదే మీకు యూనివర్స్ కూడా చెప్తున్నారు. మీకు వచ్చే లైఫ్ పార్ట్నర్ మీకు రీయూనియన్ అయినా కూడా మీ పార్ట్నర్ అన్నీ తెలుసుకొని రిగ్రెట్గా ఫీల్ అయ్యి అంటే మీ విలువ తెలుసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. మిమ్మల్ని మీరు ఉంటేనే వాళ్ళ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకుంటారండి. ఇది మీకు ఖచ్చితంగా ఒక రీయూనియన్. నేను తీయగానే ఫస్ట్ మీకు ఇక్కడ రీయూనియన్ కార్డ్ వచ్చింది చూసారు కదా, ఏస్ ఆఫ్ వ్యాండ్స్. సో ఇక్కడ మీకు జస్టిస్ కూడా ఏమొస్తుందంటే మీ ఎక్స్ పార్ట్నరే మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. వస్తే మీ పార్ట్నర్తోనే మీ లైఫ్ బాగుంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పకనే చెప్పారు యూనివర్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అండి. ఎందుకంటే మీరు ఎంతో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. చాలా ఇన్నోసెంట్గా పువ్వు పట్టుకొని అలా కూర్చొని ఎదురు చూస్తూ మీ పార్ట్నర్ గురించి, ఓకే ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అవ్వచ్చండి. సో అలా ఎదురు చూస్తూ చాలా అమాయకంగా ఎప్పుడు వస్తారా మా పార్ట్నర్ నా లైఫ్లోకి, ఎప్పుడు నాకు లైఫ్ కలర్ఫుల్ అవుతుందా అని చెప్పేసి మీరు ఎంత దీనంగా ఎదురు చూస్తున్నారో, ఎంత దీనంగా ఈ వీడియోలు చూస్తూ హీల్ అవుతున్నారో అదంతా కూడా యూనివర్స్కి వెళ్తుందండి మెసేజ్. అండ్ అలాగే మీ పార్ట్నర్కి లైఫ్లో చెప్పాల్సిన గుణపాఠాలు చెప్తూ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వచ్చేలాగా మీ పార్ట్నర్ని మీ యూనివర్స్ మీ లైఫ్లోకి తెస్తారండి. సో బాగుందండి. ఇక్కడ నాకు తెలిసి అయితే 2 సైడ్స్లో పాజిటివ్ ఉందంటే మీరు మంచి పర్సన్ ఉండొచ్చు కాబట్టి మీకు ఎలా వెళ్ళినా కూడా మీ దారి బాగానే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు. బట్ మేజర్గా మాత్రం ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ బంధం అనేది ఎక్కువగా నిలబడే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. సో తర్వాత మనం ఒకసారి చూద్దామండి. మీకు ప్రస్తుతము మీ పార్ట్నర్ మీ గురించి, మీ ఎక్స్ పార్ట్నర్ ఎక్స్ అంటే కోపం వస్తుందేమో, వద్దులేండి ఇంకా నేను ఎక్స్ పార్ట్నర్ అని. సో మీ ఎక్స్ పార్ట్నర్ మీ గురించి ఎదురు చూస్తున్నారా, లేకపోతే మళ్ళీ ఎక్స్ పార్ట్నర్ అంటున్నా, సారీ అండి. మీ పార్ట్నర్, సో మీ పర్సన్ మరి మీ గురించి ఇలాగే బాధపడుతున్నారా లేదా అనేది చూద్దాం. సో మీరు ఇష్టపడే మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉన్నారో కూడా మనము ఈ రీడింగ్లో చూద్దాం. సో మీ గురించి బాధపడుతున్నారా లేదా, మీ గురించి ఎదురు చూస్తున్నారా లేదా అనేది మనము చూద్దాం. సో రేపు మిస్ అవ్వకండి, మనం పెండులం రీడింగ్ చేస్తున్నాము. సో పెండులం ద్వారా మనము ఎస్ ఆర్ నో తెలుసుకుందాం. మీ లవ్ ఎంత, మీ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారో అవి కంప్లీట్గా మీకు వర్డ్స్లో తెలిసిపోతుంది. కాబట్టి రేపు వీడియో మిస్ అవ్వకండి. మనము రేపు పెండులం వీడియో చేయబోతున్నాము, పెండులం రీడింగ్ చేయబోతున్నాము. మిస్ అవ్వకండి, మీకు మంచి కలర్ఫుల్గానే ఉంటుంది. నాకు తెలిసి యూనివర్స్ ద్వారా మీకు కంప్లీట్గా పాజిటివ్ రీడింగే వస్తుంది కాబట్టి మీ లవ్ కూడా సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. చూద్దామండి మీకు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఫ్యూచర్ గురించి. సో యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు వీళ్ళ ఫ్యూచర్ గైడెన్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళకి. ఓకే సారీ అండి, మీ పార్ట్నర్ ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచనలు చేస్తున్నారనే దాని గురించి చెప్పాలి కదా. ఈరోజు నాకు అయ్యో మై గుడ్నెస్,